అంటున్నారు కొంతమంది. కేసీఆర్ పోతాడేమో, జైలుకు పోతాడేమో, ఈ విధంగా చేసినాడట, అట్లా చేసిండట. టీవీ ఛానల్ యజమానులను కూడా చేసిండట. టీవీ ఛానల్ మనం ప్రముఖమైన టీవీ ఛానళ్ళకు సంబంధించిన కూడా రేపు వస్తాయి. దీంట్లో కాంగ్రెస్ వాళ్ళకి ఎట్ట తెలిసింది, కాంగ్రెస్ వాళ్ళకి ఎట్ట తెలిసింది, కథనాలు ఎట్లా వస్తున్నాయి, అది సిట్ రిలీజ్ చేసిందా, బొట్టు రిలీజ్ చేసిందా అని సొంటకాయ ముచ్చట్లన్నీ మాట్లాడుతుంటారు. చేసే దరిద్రుడు నీకు తెలియదా ఏం చేసినావు? అవి తెలిసినప్పుడు నీకు కనీసం చివుక్కుమంటలే దొంగతనం చేసి ఇంత టేరుకెట్లుంటారా బాబు? నాకు అర్థం కావట్లేదు. ఇంకా మళ్ళీ మాకు అధికారంలోకి వస్తాం, మిమ్మల్ని అధికారంలోకి వచ్చుడు కాదు, మీ పార్టీని ఈ ప్రాంతంలో లేకుండా తెలంగాణ ప్రజలు చేస్తారు, గుర్తుపెట్టుకుంటే. అది గుండు సున్నా వచ్చినాయి 2 చూసిండు కదా, ఎంపీ దాంట్లో కానీ దాంట్లో కానీ. ఇక కొంతమంది ఉన్నారు, ఆమెకి తెలంగాణ అంటే తెలియదు, అసలు ఉద్యమం అంటే తెలియదు, అసలు వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళని పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే, మా క్యాబినెట్ నుంచి మొదలు పెడితే, కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ని, బీఆర్ఎస్ని కూడా కాదు, ఈ 3-4 ఏమన్నా అంటే వాళ్ళని మధ్య కొత్త పేరు కూలీ బ్యాచ్ని పెట్టి సోషల్ మీడియాలో చేస్తే భయపడతారు. ఏంది ఇది? ఇది కాంగ్రెస్ పార్టీ. ఇట్లాంటివన్నీ ఎన్నో చూసిండ్రు.